డిచ్పల్లి సొసైటీ పరిధిలోని యానంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా బోనస్ ఇస్తారు అని మన ప్రభుత్వం బోనస్ అనౌన్స్ చేసింది కాబట్టి 90% సన్నవడ్లే వేసిండ్రు. సో కాబట్టి వాళ్ళు ఇవాళ ఈసారి అత్యధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరి సన్నాలకు సపరేట్ కౌంటర్లు, కోర్స్ వెరైటీ దొడ్డు వాళ్ళకు సపరేట్ కౌంటర్లు, కొనుగోలు కేంద్రాలు సపరేట్ పెట్టి వాళ్ళకు ట్రక్స్ కూడా వేరే అలర్ట్ చేసి రైస్ మిల్లర్స్ని కూడా వేరే అలర్ట్ చేయడం జరిగింది. ఇవాళ 650 పైచిలకు కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఉంటే దాంట్లో 40% నిజామాబాద్ రూరల్నే ఉన్నాయి. హయ్యెస్ట్ దిగుబడి వస్తుంది. ఈ ఒక్క డిచ్పల్లి సొసైటీ పరిధిలోనే దగ్గర 5 నుండి 6 లక్షల బ్యాగులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దిగుబడి. సో దానికి తగ్గట్టుగా అందరికీ ప్యాక్ సొసైటీ వాళ్ళకే కాకుండా ఐడిసిఎంఎస్ వాళ్ళ కొన్ని సెంటర్లు, తర్వాత ఐకేపీ వాళ్ళ కొన్ని సెంటర్లు, మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఇంకా రైతులకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇంకా కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ బార్దాన్ వచ్చింది అంటే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి, లేబర్ వచ్చిండ్రు, కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన మాయిశ్చర్ మిషన్స్ కానీ, తర్వాత కొలమానకు సంబంధించిన కొలతకు సంబంధించిన మిషన్లు కానీ, వేయింగ్ మిషన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ట్రక్స్ కూడా అన్నీ కూడా లారీ ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వెంటనే మనము వడ్లు కొనుక్కొని వెంటనే అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అక్కడ రైస్ మిల్లు కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొదట్లా కాకుండా ఇక్కడ ఏం కర్త లేకుండా మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ట్రక్ షీట్ వెంటనే ఇస్తున్నాం. ట్రక్ని అంటే లోడ్ కాగానే మనం బయలుదేరే ముందే ట్రక్ షీట్ ఇస్తూ ఉన్నాం. ఆ ట్రక్ షీట్ ఇచ్చిన వాల్యూ అది ఫైనల్ కాబట్టి అన్ని రిసీట్స్ రైతులకు ఇస్తూ ఉన్నాం. రైతులకు ఇప్పుడు పక్కా తెలుసు ఏంటంటే మా ధాన్యం ఎంత వెళ్ళింది, ఎన్ని క్వింటాలు వెళ్ళింది, ఎన్ని సంచులు లారీలో పోయింది అంతే. సో వాళ్ళందరూ కూడా మేము ఒక 10-15 డేస్లో అందరూ కూడా డబ్బులు కూడా పడే అవకాశం ఉంది అకౌంట్లలో. సో ఏమాత్రం అవకతవక లేకుండా జరుగుతూ ఉంది చాలా సక్రమంగా. దీంట్లో సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మరి కోఆపరేటివ్ సంబంధించిన అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కాంప్రహెన్సివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఇవాళ అకాల వర్షాల వల్ల కొన్ని అక్కడక్కడ పంటలు కూడా తడిచినటువంటి సందర్భంలో రైతులకు మేము భరోసా వేదలుచుకున్నాము. పంట తడిచినా కానీ మరి కొంచెం రంగు మారినా కొంచెం ఇంకేమైనా ఇబ్బంది అయినా కానీ ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. గోడౌన్లు కూడా రెడీ పెట్టాం. ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైతులకు పూర్తి భరోసాతోని మరి గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 పంటలు, ఇది 3వ పంట. ఎంత సక్రమంగా జరిగిందంటే గతంలో 10 కిలోలు క్వింటాలకు 10 కిలోలు చొప్పున మరి కర్త తీసిండ్రు. ట్రక్ సీట్ వెంటనే ఇవ్వలేదు. మరి ధర్మకాండ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా తీసి ఒక్కొక్క రైతుకు 1000 రూపాయలు నష్టం జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు సక్రమంగా జరుగుతూ ఉంది. ఏమి ఇబ్బంది లేదు.